హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. నేను ఈరోజు మరొక మంచి ప్రోడక్ట్ తోటి మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే నేను మీషోలో పెడిక్యూర్ కిట్ అనేది ఆర్డర్ పెట్టానండి. ఈ ప్రోడక్ట్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో చూద్దాం. అలాగే ఈ ప్రోడక్ట్ ఎలా యూజ్ చేయాలి అనేది కూడా నేను స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూపిస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ ప్రోడక్ట్ కాస్ట్ వచ్చేసి నాకు మనకి ఆన్లైన్ పేమెంట్ చేస్తే ఆన్లైన్ పేమెంట్ చేశానండి. ఆన్లైన్ పేమెంట్ చేశాక నాకు 110 రూపీస్కి వచ్చింది. అలాగే ఈ ప్రోడక్ట్ లింక్ మీకు కావాలి అనుకుంటే కామెంట్లో లింక్ అని కామెంట్ చేయండి. డైరెక్ట్ లింక్ అనేది మీకు వస్తుంది. అలాగే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ఈ వీడియో అనేది క్లియర్గా అర్థమవుతుంది. మనకి ఓవరాల్ 6 పీసెస్ వచ్చాయండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం ఇంట్లో పెడిక్యూర్ చేసుకోవాలి అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఈ కిట్ అయితే చాలా అంటే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. అలాగే ఎక్కువ డెడ్ స్కిన్ ఉన్న వాళ్ళకి, కాళ్ళు పగులు ఎక్కువ వాటర్లో ఉంటారు కదా, ఎక్కువ వాటర్లో పనిచేస్తున్నప్పుడు ఎక్కువ డెడ్ స్కిన్, అలాగే కాళ్ళు పగలడం అలా ఎక్కువగా ఉంటుంది కదండి. అలాంటి వాళ్ళకైతే ఎస్పెషల్లీ చాలా బాగా పనిచేస్తుందండి. ఇప్పుడైతే మనం ఎలా చేయాలి అనేది చూద్దాము. ఫస్ట్ కొంచెం గోరువెచ్చని నీళ్ళు తీసుకొని అందులో కొంచెం సాల్ట్, అలాగే షాంపూ, ఏ షాంపూ అయినా పర్లేదండి, షాంపూ అలాగే లెమన్ వాటర్ వేసుకొని కొంచెం సేపు అలా ఉంచేసి మన కాళ్ళు కూడా అందులో పెట్టి ఒక 5 to 10 minutes అనేది మంచిగా నాననివ్వాలి. చూసారా, నాకైతే ఎంత ఎక్కువ డెడ్ స్కిన్ అనేది ఉందో. ఎందుకంటే మనం బట్టలు వాష్ చేస్తాం, హౌస్ వైఫ్స్ అంటే చాలా ఎక్కువ పని ఉంటుంది కదండి. మ్యాక్సిమం వాటర్లోనే పని ఉంటుంది. సో నాకైతే చాలా ఎక్కువ డెడ్ స్కిన్ అనేది ఉందండి. అందుకోసమని నేను ఈ కిట్ అనేది ఆర్డర్ పెట్టాను. వీడియో ఎండ్లో చూడండి. కాలైతే ఎంత డెడ్ స్కిన్ ఎంత క్లియర్ అయిందంటే మీరే చూస్తారు. ఇలా వాటర్లో 5 to 10 minutes అనేది పెట్టాలి. అలా పెట్టడం వల్ల డెడ్ స్కిన్ అంతా మంచిగా నానిపోతుంది. ఇప్పుడు 5 to 10 minutes తర్వాత ఫస్ట్ వన్ అండి, దీంట్లో వచ్చేసి బ్లేడ్ ఉంటుంది. డెడ్ స్కిన్ ఎక్కువగా ఉండి కాళ్ళు పగిలి స్కిన్ ఎక్కువగా ఉంటుంది కదండి, అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా చేయాలి. ఆ డెడ్ స్కిన్ ఎక్కువగా ఎక్కడైతే ఉందో అక్కడ లైక్ షేవ్ చేస్తారు కదండి, అట్లాగా మంచిగా స్క్రబ్ లాగా చేయాలండి. అలా చేయడం వల్ల డెడ్ స్కిన్ ఏదైతే ఉందో అదైతే పూర్తిగా క్లియర్ అవుతుంది. అలాగే సెకండ్ స్టెప్ వచ్చేసి ఇది వచ్చేసి స్క్రబ్ అండి. స్క్రబ్ లైక్ ఎక్కువ స్క్రబ్ ఉన్నప్పుడు ఇది యూజ్ చేస్తారు. డెడ్ స్కిన్ పోయిన తర్వాత ఈ స్క్రబ్ చేయడం వల్ల ఏదైతే కొంచెం ఉంటుందో డెడ్ స్కిన్, ఆ డెడ్ స్కిన్ కూడా క్లియర్ అవుతుంది. అండ్ ఫస్ట్ వన్ వచ్చి బ్లేడ్ ఉంటుంది కదా, సో దాన్ని కాలు మొత్తం కాకుండా డెడ్ స్కిన్ ఎక్కువ ఉన్న ప్లేస్లో యూజ్ చేయండి. ఇది వచ్చేసి కాలు మొత్తం స్క్రబ్ లాగా చేయండి. అలాగే థర్డ్ స్టెప్ వచ్చేసి ఇది లైక్ కొంచెం రఫ్గా ఉంటుందండి. సో దీన్ని కూడా కాలు మొత్తం లైక్ మసాజ్ లాగా మొత్తం స్క్రబ్ లాగా చేయాలండి కాలు మొత్తం. అలాగే 2 కాళ్ళకి మంచిగా ఫుల్ స్క్రబ్ చేయండి. అలాగే ఫోర్త్ స్టెప్ వచ్చేసి ఇది లైట్గా డెడ్ స్కిన్ ఉంటుందండి లాస్ట్లో. సో మనము ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా మంచిగా స్క్రబ్ చేయండి. చూడండి ఎంత డెడ్ స్కిన్ వచ్చిందో వీడియోలో కనిపిస్తుంది కదండి. చాలా అంటే చాలా ఎక్కువ డెడ్ స్కిన్ వచ్చింది. ఇది అంటే లైక్ కాలు మొత్తం చేస్తాం కదా, సో అందుకని అలా వస్తుంది. అండ్ ఫిఫ్త్ వచ్చేసి మనకి ఇది గోరు నెయిల్స్ లోపలికి కొంచెం డస్ట్ అదంతా వెళ్ళిపోయి ఉంటుంది కదండి, అది తీసుకోవడం చాలా కష్టం కదా. ఇది వచ్చేసి చాలా ఈజీగా మనము నెయిల్స్ లోపల మట్టి ఏమైనా ఉంటే చాలా బాగా రిమూవ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు చూడండి నా కాలు ఎంత బాగా డెడ్ స్కిన్ రిమూవ్ అయ్యి చూడ్డానికి ఎంత బాగుందో. ముందు అయితే ఫుల్ డెడ్ స్కిన్ ఉండి చూడ్డానికి కూడా చాలా అసహ్యంగా ఉండేదండి. నిజంగా అంటే ఈ పెడిక్యూర్ కిట్ చాలా అంటే చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి.